మన ఆరోగ్యాన్ని కాపాడే శక్తి మన చేతుల్లోనే దాగి ఉంది అంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పురాతన పద్ధతి గురించే మాట్లాడుకోబోతున్నాం. అవే హస్తముద్రలు. కేవలం మన చేతివేళ్లతో చేసే ఈ చిన్న చిన్న భంగిమలు మన ఆరోగ్యాన్ని ఎంతలా మెరుగుపరుస్తాయో ఇప్పుడు చూద్దాం. అయితే మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. అదేంటి, కేవలం చేతివేళ్లను అలా ఇలా కదిపితే మన ఆరోగ్యం మెరుగుపడిపోతుందా? ఇది నమ్మేలా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం అసలు ముద్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముద్ర ఇదొక సంస్కృత పదం. దీనికర్థం ఒక నిర్దిష్టమైన భంగిమ లేదా సంజ్ఞ. మన ప్రాచీన యోగశాస్త్రం ప్రకారం మన చేతిలో ఉన్న ప్రతి వేలు కూడా పంచభూతాలలో ఒకదానికి ప్రతీక. సో ఈ వేళ్లను మనం సరైన పద్ధతిలో కలిపినప్పుడు మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అద్భుతం కదా? సరే, మరి ఈ ముద్రలు మన శరీరంలో ఎలా పనిచేస్తాయి? ముందుగా మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరిచి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే కొన్ని ముఖ్యమైన ముద్రల గురించి తెలుసుకుందాం. లిస్ట్లో మొదటిది కిడ్నీ ముద్ర. దీనికి మూత్రాశయ ముద్ర అని మరో పేరు కూడా ఉంది. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలది చాలా కీలకమైన పాత్రే కదా. ఈ ముద్ర ఆ కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తుందట. ఈ ముద్రను వేయడం చాలా సింపుల్. మీ ఉంగరపు వేలు, మధ్యవేలు కొనల్ని తీసుకెళ్లి బొటనవేలు మొదట్లో ఆనించండి. ఇప్పుడు వాటిపై మెల్లగా ఒత్తిడి పెడుతూ మిగిలిన 2 వేళ్లను నిటారుగా చాచి ఉంచాలి. అంతే. మరి దీనివల్ల లాభాలేంటి? ఈ ముద్ర కిడ్నీలో రాళ్లను కరిగించడంలోనూ మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపడంలోనూ సహాయపడుతుందట. అంతేకాదు, పైల్స్ లాంటి సమస్యలకు కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుందని నమ్ముతారు. మంచి ఫలితాల కోసం రోజూ ఒక 30 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ విభాగంలో మనం చూడబోయే రెండో ముద్ర మాతంగి ముద్ర. ఇది మన సోలార్ ప్లెక్సస్ మీద పనిచేస్తుంది. సోలార్ ప్లెక్సస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన నాభి చుట్టూ ఉండే ఒక ఎనర్జీ సెంటర్ అన్నమాట. ఇది మన జీర్ణ వ్యవస్థతో నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని వేసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 చేతుల వేళ్లను ఒకదానికొకటి పెనవేసి కేవలం మధ్యవేళ్లను మాత్రం నిటారుగా పైకి చాచాలి. ఆ 2 మధ్యవేళ్ల కొనలు సున్నితంగా ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. ఈ మాతంగి ముద్ర జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మన శ్వాసను ఒక క్రమ పద్ధతిలో పెట్టి నాభి దగ్గర శక్తిని బ్యాలెన్స్ చేస్తుందట. విచిత్రమేంటంటే దీని రోజుకు 3 సార్లు జస్ట్ 4 నిమిషాలు చేస్తే చాలట. సరే, శరీరాన్ని శుభ్రం చేశాం, జీర్ణ వ్యవస్థను సరిచేశాం. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? ఎనర్జీ. ఇప్పుడు మనం శరీరంలో శక్తిని, వేడిని పెంచి మనల్ని ఉత్తేజపరిచే కొన్ని ముద్రల గురించి చూద్దాం. ఇదే లింగముద్ర. దీనికి వేడిముద్ర అని మరో పేరు కూడా ఉంది. ఆ పేరులోనే ఉంది కదా, ఇది మన శరీరంలో వేడిని పుట్టిస్తుంది. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించొచ్చు, కానీ చాలా ఈజీ. ముందుగా 2 చేతుల వేళ్లను ఒకదానికొకటి కలిపి లాక్ చేయండి. ఇప్పుడు మీ ఎడమ చేతి బొటనవేలును నిటారుగా పైకి ఉంచాలి. దాని చుట్టూ మీ కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలుతో ఒక సర్కిల్లాగా ఫామ్ చేయండి. ఈ ముద్ర యొక్క మెయిన్ బెనిఫిట్ శరీరంలో వేడిని పెంచడం. ఈ వేడి ఏం చేస్తుందంటే ఊబకాయం తగ్గించి కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుందట. అంతేకాదు, జలుబు, ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యల నుంచి కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీన్ని రోజుకొక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడో చిన్న జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ముద్ర శరీరంలో వేడిని బాగా పెంచుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు చెమటలు ఎక్కువగా పట్టొచ్చు. అలాంటప్పుడు డీహైడ్రేషన్ అవ్వకుండా నీళ్లు, పండ్ల రసాలు లేదా పాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. ఎనర్జీ, క్లెన్జింగ్ ఇవన్నీ ఒకెత్తైతే మనల్ని రోజూ వేధించే నొప్పుల సంగతేంటి? ముఖ్యంగా కీళ్ల నొప్పులు. ఇప్పుడు మనం అలాంటి నొప్పుల నుండి రిలీఫ్ ఇచ్చి మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక స్పెషల్ ముద్ర గురించి తెలుసుకుందాం. మనమిప్పుడు చూడబోయేది సంధిముద్ర. దీనికో స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసిన ముద్రల్లా కాకుండా 2 చేతులతో దీన్ని ఒకేలా వేయరు. అంటే ఎడమ చేతికొక పద్ధతి, కుడిచేతికి మరో పద్ధతి ఉంటుంది. ఆ తేడా ఏంటంటే మీ కుడిచేత్తో బొటనవేలు కొనని మధ్యవేలు కొనతో కలపాలి. అదే ఎడమచేత్తో అయితే బొటనవేలు కొనని ఉంగరపు వేలు కొనతో కలపాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. కుడిచేయికి మధ్యవేలు, ఎడమచేయికి ఉంగరపు వేలు. మిగిలిన వేళ్లు నిటారుగా ఉండాలి. పేరులోనే ఉంది కదా, సంధి అంటే జాయింట్స్.
సో ఇది మెయిన్గా కీళ్ల నొప్పుల మీద పనిచేస్తుంది. మెడనొప్పి, మోకాళ్ల నొప్పి, ఆథరైటిస్ లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది చాలా రిలీఫ్ ఇస్తుందట. దీనికోసం రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇప్పటిదాకా మనం ఒక్కో సమస్యకు ఒక ముద్ర చూశాం కదా, కానీ ఇప్పుడు చూడబోయేది ఒక ఆల్రౌండర్ ముద్ర. ఇది ఒకటే అయినా దీనివల్ల కలిగే లాభాలు మాత్రం బోలెడు. ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటిదన్నమాట. ఇదే సహజ శంఖముద్ర. దీని ఆకారం చూడటానికి అచ్చం శంఖంలా ఉంటుంది కాబట్టే దీనికి ఆ పేరొచ్చింది. దీని పద్ధతి చాలా సింపుల్. 2 చేతులను దగ్గరకు చేర్చి వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసి అరచేతుల మీద కొంచెం ప్రెషర్ పెట్టాలి. ఇప్పుడు 2 బొటనివేళ్లను ఒకదానికొకటి సమాంతరంగా పక్కపక్కనే ఉంచాలి. అంతే. అమ్మో, దీని బెనిఫిట్స్ లిస్టు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. గొంతు సమస్యల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వరకు, పైల్స్ నుంచి అలర్జీల వరకు, చివరికి జ్ఞాపకశక్తిని పెంచడానికి, స్లిప్ డిస్క్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందట. దీనికున్నన్ని ప్రయోజనాలే ఇది ఎంత పవర్ఫుల్ ముద్ర చెబుతున్నాయి. దీన్ని రోజు ఒక 30 నిమిషాలు సాధన చెయ్యాలి. చివరిగా ఈ ముద్రలన్నీ చూశాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన ఆరోగ్యాన్ని, మన శ్రేయస్సును మెరుగుపరిచే ఇంతటి శక్తి నిజంగా మన చేతుల్లోనే దాగి ఉందా? ఈ పురాతన విజ్ఞానం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం.